ఒక వ్యక్తి ఒక వస్తువును 900 రూపాయలకు అమ్మగా అమ్మిన వేలపై 10% లాభం పొందిన కొన్న వేల ఎంత? ఓకే అమ్మా. ఒక వ్యక్తి ఒక వస్తువును 900 రూపాయలకు ఏం చేశాడు? అమ్మాడు. వాడు అమ్మిన వేలపై 10% లాభం పొందాడు అంటున్నాడు. 10% లాభం అంటే ఏమవుతుంది? 110. 110 ఆఫ్ వాట్ ఎస్పీ. అది ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ సింపుల్గా మనం చూస్తే ఆ లాభం అనేది ఎలా ఉందో చూడండి. అమ్మిన వేలపై 10% లాభం అంటే సింపుల్గా మనం రాస్తాం. లాభము ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? అమ్మిన వేలపై 10% ఆఫ్ ఎస్పీ అంటే ఏంటి? అమ్మిన వేల. 10% అంటే 1/10 ఆఫ్ వాటి ఎస్పీ అంటాం. ఇది 1/10. ఎస్పీ అంటే ఎంత అమ్మాడు చూడండి? 900 అంటే ఈ 0 పోతే వాడికి లాభం ఎంత? 90 రూపాయలు. లాభం ఎంత? 90. అయితే వాడు ఏమన్నాడు? కొన్న వేల ఎంత? అమ్మింది 900, లాభం 90 రూపాయలు. మరి కొన్న వేల ఎంత వస్తుంది చూడండి. 900కి అమ్మితే 90 వచ్చింది. అప్పుడు కొన్న వేల ఈక్వల్ టు దేనికి సమానం? అమ్మిన వేల. 900 మైనస్ ఎంత? 90 అయితే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? 810 రూపీస్. 810 రూపీస్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదొక మెథడ్ అనమాట. ఇదొక మెథడ్. సో కాబట్టి అమ్మిన వేల మీద 10% లాభం. ఇప్పుడు అదర్వైజ్ మనం ఇలా చేసినట్లయితే ఇప్పుడు చూడండి, ఇంకా సింపుల్గా ఇది సబ్జెక్ట్ కోసం డెవలప్ చేసుకున్నట్లయితే లాభం ఎంత అంటున్నాడు? 10% ఆఫ్ వాటి అమ్మిన వేల మీద ఎంతో 90 రూపాయలు. ఇప్పుడు వాడు ఏమన్నాడు? 900 రూపాయలకు అమ్మాడు. మామూలుగా అయితే ఏంటి? ఎస్పీ ఈక్వల్ టు సిపి ప్లస్ ఎంత ఇక్కడ? ప్రాఫిట్. 900 రూపాయలు. దీంట్లో లాభం ఎంత? 90 అయితే అప్పుడు కొన్న వేల ఎంత చూడండి? 810 రూపాయలు. సో ఆన్సర్ ఈజ్ వాట్? 810. ఈ విధంగా మనం సింపుల్గా చేయొచ్చు.